మాకు అస్సలు ఏం చెప్పలేరు, వార్నింగ్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ వచ్చి కూల కొడుతున్నాం. మేమన్నాం మా ఆలు ఉంది సార్, 200 పెట్టి పూలు తెచ్చినాం కిలో. జర తీసేవారికి ఇంకా జర ఆగండి సార్ అంటే ఇంకా ఇంటలేదు, దౌర్జన్యం చేస్తున్నారు. యాక్షన్ వచ్చింది, అన్నీ పడి దాని కిందనే ఉన్నాయి, మీద ఎత్తేసినారు మొత్తం. నేను సార్ కొంచెం తీయని సార్ అంటే ఇంటలేరు, దౌర్జన్యంగా చేస్తున్నాం. మేమన్నాం తీసేస్తాం, కొంచెం టైం ఇవ్వండి. మా చేత అవుతుందా సార్? మేము బీపీ పేషెంట్లు, మందులు నిండా చక్కర వస్తుంది తెలుసా. ఇప్పుడు పోయి ఇంత చాయ్ టిఫిన్ ప్రభుత్వం ఎప్పుడన్నా చేయలే సార్, కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేయలే పాపం, ఏం చేయలే, అస్సలు ఏం చేయలేదు. అసలు మాకు వస్తుండే, వచ్చి కొంచెం జరుపుకోండి అమ్మ, ఇబ్బంది అవుతున్నాడే. సరే సార్ అని మేము పుట్టింది పెరిగింది ఈయనే. మాది ఆడ గుడిసె ఉండే తెలుసా. ఇప్పుడు అది పోయింది, మరి మీరు ఎట్లా బ్రతకాలి? మరి ఏం బతకాలో ఏమో అర్థమవుతుంది, పిచ్చి ఎక్కుతుంది, బాధ అవుతుంది సార్. ఎవరిని చెప్పుకోవాలి, ఏం చేయాలి ఇంకా తెలుస్తలేదు. నెల వస్తేనే 20,000 కట్టాలి. మేము బతుకు తీరు మాకు ఇదే, మాకు ఒక దందా అంటే ఒక డ్యూటీ. పొద్దుగా 6కి వస్తాం, వచ్చి ఇండనే కూర్చుంటాం. మేము పశువులాగా బేరం లేదు, ఇంకా బేరం లేదు. దొంగలు ఇంకా ఉన్నారు, అన్నీ ఎత్తుకోబోతున్నారు, పువ్వులు, దండలు, మూరలు అన్నీ ఎత్తుకోబోతున్నారు. ఏదో ఇప్పుడు అదే ఆసరా ఉండే, ఇప్పుడు ఆసరానే ఇరగొట్టేసినారు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి? మాకేమంటే మేమన్నాం సార్, ఇరగొట్టిన ఫోన్ ఇరగొట్టే, మేము వెనక జరిపి వేయాలంటే ఏమంటున్నారు? ఎందుకు వేస్తారు? మీ ఆయన మీద, మీ మీద, మీ కొడుకుల మీద కేసు బుక్ చేస్తాడు, అదొక వణుకొస్తుంది మాకు, భయం అవుతుంది. ఉన్నాడు ఒక్క కొడుకు, ఏడన్నా జైల్లో పోయేది, దానిలో ఇరికిస్తారా, అదొక భయం అవుతుంది. అసలు పెట్టొద్దు అంటున్నారు. చాలా టూ మచ్ అవుతుంది సార్. మేమేమంటున్నాం, వచ్చినావు ఉండు, నువ్వు బతుకు, మమ్మల్ని బతకని అంటున్నాం అంతే. మేము ఆయన నుంచి ఏం కోరతలేము, మేము మా బతుకేమో మేము బతుకుతున్నాం. ప్రధానంగా మీరు మహిళలే పెట్టుకున్నారు ఆ బిజినెస్ అయితే సార్. మహిళలు, ఎందుకంటే మహిళలు ఎప్పుడు మహిళల్ని కోటీశ్వరాలని చేస్తాం, ఏం చేస్తున్నారు సార్? రోడ్డు మీద ఇరుస్తున్నాడు, రోడ్డు మీద ఇడిచి మన చెప్పు మన నెత్తి మీద పెట్టుకునేలాగా అయింది. చాలా చాలా హీనం అవుతుంది సార్. ఇప్పుడు ఏడ్చే పరిస్థితులు ఉన్నాయి, ఏడ్చి చచ్చిపోవాలనిపిస్తుంది మాకు. అది ఇప్పుడు మీకు జాబ్ ఉంది, నువ్వు సీఎం ఉన్నావు, నీది ఒక జాబ్. ఆ జాబ్ వెళ్ళిపోతే, నువ్వు సీఎం పదవి నుంచి వెళ్ళిపోతే నీకు బాధ ఎంత అనిపిస్తుంది? మీ వాళ్ళు బయటికి వస్తారా? మీ వాళ్ళు బయట తిరుగుతారా? మీది ఎట్లా బతుకో, మా బతుకం కాదు. మేము ప్రభుత్వం నుంచి కోరతలేము, మాకు లక్షలు కోట్లు, మా పిల్లలు జీతం ఎక్కి ఏదైనా జాబ్ చేపి అని అడుగుతున్నాం. మా బతుకులు మాకు బతకని అంటున్నాం అంతే. మాకేం అసలు ఆలోచించి ఏం కోరికలు ఇంకా మాకు కోరిలేవు. నేను ఇప్పుడు వరకు సార్ ఫ్రీ బస్సులు ఎక్కలేను తెలుసా. పోనీ బీదోళ్ళు ఎవరు లేని వాళ్ళని ఎక్కుతాడని నేను పైసలు పెట్టి ఎక్కినా తెలుసా. పోనీ మంచి చేసినారని అనుకున్నాం, కానీ ఇట్లా చేస్తాడని పొట్ట మీద కొడతాడని అనుకోలేదు సార్, ఎప్పుడు అనుకోలేదు. దేవుడు ఆయనకు మంచిగా ఉంచని, మా దీవెనిగా పోసుకొని. కానీ మేము ఇప్పుడు మాకు అది ఇరగొడుతుంటే మా ఇల్లు ఇరగొడుతుంది నాకు అనిపించింది. అంటే ఇప్పుడు అది మా ఇల్లే, అది లేనిది మేము ఎట్లా నడుస్తుంది? మా తిండి ఉంటుంది, బట్ట మా ఇంట్లో పెళ్ళి ఉంది సార్, నా బిడ్డది పెళ్ళి పెట్టుకున్నా. అప్పో సొప్ప దుఃఖం మీద చూపించుకొని తెచ్చుకోమంటే ఇంత ఆరంభంగా పోయింది. ఎవరిస్తారు? మాది ఉంటే 1 లక్షలు. పెళ్ళి ఉంది తెలుసా మా పాపది. ఇట్లా ఆ షాప్కి చూపించి ఏదన్నా లోన్ తీసుకున్నాం. ఇట్లా నాకు కాలు చేతులు లేవు, వణుకుతున్నాయి తెలుసా. ఇప్పుడు నేను కూలబడ్డాను అనుకో, నా పిల్లలు ఆగమవుతుంది. ఆ ధైర్యమే పెట్టుకున్నా అంతే, దేవుడు నువ్వే ఉన్నావని. కానీ ఇట్లా చేయొద్దు సార్. నేనే అది ఇరగొడుతుండగా సరే ఇరగొట్టుకుండా నా మాల్ ఖరాబ్ అవుతుంది, ఆ మాల్ తీయని సార్ అంటే ఇంటలేడు. ఆ జేబీసీ వచ్చి ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంగ్లం పడ్డది తెలుసా మా మీద మొత్తం. ఏం చెప్పాలి? ఇంటలేరు. పళ్ళగొట్టుడే మా బాధ్యత, ఇరగొట్టాలి, నేను ఇరగొడతాం.